1905 సంవత్సరం వరకు ఏం జరిగిందో మనం ముందు వీడియోలో చూసాం. అసలు ఇక్కడ నుంచి 1906 సంవత్సరం నుంచి ఏం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. 1906 సంవత్సరంలో 30 మంది ముస్లిమ్స్ ఇంకా వాళ్ళ లీడర్ ఆగా ఖాన్ కలిసి అప్పటి బ్రిటిషర్స్ హెడ్ లార్డ్ మింటోని కలుస్తారు. కలిసి వాళ్ళకి సపరేట్ ఐడెంటిటీ కావాలని, వాళ్ళకి కూడా సపరేట్ ఓటింగ్ సిస్టమ్ ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు లార్డ్ మింటో మీరు అడిగినవని ఇస్తాం, కాకపోతే మీరు అందరూ కలిసి ఒక కొత్త పార్టీని పెట్టాలని చెప్పి ఒక కండిషన్ పెడతారు. ఈ రూల్ చెప్పడానికి మెయిన్ ఏంటంటే బ్రిటిషర్స్ ఎలాగైనా ముస్లిమ్స్ని హిందూస్ని సపరేట్ చేసి వాళ్ళ మధ్యన విభేదాలు తెప్పించాలని చెప్పి ట్రై చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే 1906 డిసెంబర్లో ముస్లిమ్స్ అందరూ కలిసి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే పార్టీని స్టార్ట్ చేస్తారు. దానికి ప్రెసిడెంట్గా ఆగా ఖాన్ని నియమిస్తారు. అదే ఇయర్ డిసెంబర్లో కాంగ్రెస్ మీటింగ్ అవుతుంది. అందులో మొహమ్మద్ అలీ జిన్నా అనే ఒక ముస్లిం పర్సన్ కూడా జాయిన్ అవుతారు. ఆ నెక్స్ట్ ఇయర్ 1907 సంవత్సరంలో ఎలాగైనా సరే ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళ గ్రూప్ మెంబర్ని కాంగ్రెస్కి లీడర్గా చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తారు. కాకపోతే అప్పుడు కూడా మళ్ళీ మోడరేట్ లీడరే రావడంతో వాళ్ళందరూ చాలా కోపగించుకొని కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోతామని చెప్పి డిమాండ్ చేస్తారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇండియన్స్ చాలా ప్రొటెస్టులు ఇంకా మూవ్మెంట్లు చేస్తారు. దీనివల్ల బ్రిటిషర్స్ మీద ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల 1911 సంవత్సరంలో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని రద్దు చేస్తారు. ఇది జరిగిన వెంటనే ముస్లిమ్స్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు 1913 సంవత్సరంలో జిన్నాని ముస్లిం లీగ్ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పి ముస్లిమ్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తారు. జిన్నా ముస్లిం లీగ్ పార్టీలో జాయిన్ అవుతారు, కాకపోతే కాంగ్రెస్లో కూడా ఉంటారు. ఆ తర్వాత 1916 సంవత్సరంలో జిన్నా కాంగ్రెస్ పార్టీ మోడరేట్ లీడర్స్, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఇంకా ముస్లిం లీడర్స్ని అందరినీ కలిపి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్లో అందరూ ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అదేంటంటే ఇప్పటి నుంచి మనం బ్రిటిషర్స్ మీద అందరూ కలిసే ఫైట్ చేయాలని, ఇలా ఇండివిజువల్ చేయడం వల్ల వాళ్ళు ఏం ఉపయోగం లేదని అందరం ఇప్పటి నుంచి కలిసే చేద్దామని చెప్పి ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఆ తర్వాత జనవరి 6, 1905లో మహాత్మా గాంధీ గారు మళ్ళీ ఇండియాకి వస్తారు. వచ్చి అతను గురువైన గోపాలకృష్ణ గోఖలే గారిని కలుస్తారు. కలిసి అతనికి కూడా ఫ్రీడమ్ ఫైట్లో జాయిన్ అవ్వాలి ఉందని చెప్పి చెప్తారు. ఇది చెప్పిన వెంటనే గోపాలకృష్ణ గోఖలే గారు ముందు గాంధీజీని ఇండియా అంతా తిరిగి కామన్ పీపుల్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని రమ్మని చెప్తారు. గోపాలకృష్ణ గోఖలే గారు చెప్పినట్టుగానే గాంధీజీ ఇండియా మొత్తం తిరిగి అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేరుకుంటారు. ఆ తర్వాత డిసెంబర్ 1906 మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడతారు. అప్పటికి గాంధీజీ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వరు, కాకపోతే ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు. ఆ మీటింగ్లో బీహార్ నుంచి వచ్చిన 2 ఫార్మర్స్ వాళ్ళ చేత బలవంతంగా ఇండిగోని పండిస్తున్నారని చెప్పి గాంధీకి చెప్తారు. అది విన్న వెంటనే గాంధీజీ వాళ్ళకి బీహార్ వచ్చి వాళ్ళ తరఫున ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి మాటేస్తారు. ఆ తర్వాత 15 ఏప్రిల్ 1917 గాంధీజీ వాళ్ళ లాయర్స్ గ్రూప్ని తీసుకొని బీహార్ వెళ్ళి అక్కడున్న ఫార్మర్స్ అందరి చేత అక్కడ జరుగుతుందని అన్నిటి గురించి ఒక స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళతో సైన్ చేపిస్తారు. ఆ తర్వాత గాంధీజీ బాగా ఫేమస్ అవుతారు. గాంధీజీ ఎక్కడికి వెళ్ళినా ఫుల్ క్రౌడ్స్ రావడం, గాంధీని చెప్పిన మాట అందరూ వినడం చేస్తుంటారు. ఇది చూసిన బ్రిటిషర్స్ ఇతన్ని ఎలాగన్నా ఆపాలని చెప్పి 16 ఏప్రిల్ 1916లో సెక్షన్ 144 కింద గాంధీజీని జైల్లో వేస్తారు. జైల్లో వేసి బయటకు వెళ్ళిపోమని ఆర్డర్స్ వేస్తారు. దీన్ని గాంధీజీ అసలు ఒప్పుకోరు. 2 డేస్ తర్వాత 18 ఏప్రిల్ గాంధీజీని కోర్టుకు తీసుకువెళ్తారు. కోర్టుకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడికి చాలా మంది క్రౌడ్ వచ్చి చాలా ప్రొటెస్టులు చేస్తారు. ఆ ప్రెజర్ అంతా చూసిన కోర్టు గాంధీజీ గారిని విడిచిపెడతారు. అప్పుడే గాంధీజీ బీహార్ వాళ్ళతో సత్యాగ్రహ చేయమని చెప్తారు. సత్యాగ్రహ అంటే వైలెన్స్ లేకుండా సైలెంట్ గా ప్రొటెస్ట్ చేయడం. వాళ్ళు కొట్టినా ఏమన్నా సైలెంట్ గా ఉండమని గాంధీజీ గారు చెప్తారు. ఒక్కటే మాట మీద ఉండండి, వాళ్ళు పండించమన్న దాన్ని పండించమని చెప్పండి, వాళ్ళు ఏం చేసినా మీరేం రెస్పాండ్ అవ్వకండి అని చెప్తారు. చివరికి చేసేది ఏం లేక వాళ్ళు అనుకున్న దాన్ని ఓకే అని చెప్తారు. అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా కామన్ పీపుల్ని రెవల్యూషన్ లోకి తీసుకురాలేదు. కాకపోతే గాంధీజీ గారు మాత్రం ప్రతి పౌరుడు కూడా ఈ ఫ్రీడమ్ ఫైట్ లో జాయిన్ అవ్వాలని చెప్పి అందరినీ కలిపి ఒకే మాట మీద ఉండేలా చేసి సత్యాగ్రహ మూవ్మెంట్ ని సాధిస్తారు. బాగా జతీన్ అనే ఒక వ్యక్తి జర్మనీ వెళ్ళి జర్మన్స్ దగ్గర చాలా ఎక్కువ వెపన్స్ తీసుకున్నాడు. ఆ వెపన్స్ తో బ్రిటిషర్స్ మీద అటాక్ చేయడం ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే బాగా జతీన్ ని అరెస్ట్ చేసి 10 సెప్టెంబర్ 1915లో మరణశిక్ష విధిస్తారు. ఈ ప్లాన్ లో కాంగ్రెస్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ కూడా ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది తెలిసిన వెంటనే బ్రిటిషర్స్ దీన్ని ఎలాగైనా ఆపడానికి సిడ్నీ రాలెట్ అనే ఒక కొత్త పర్సన్ ని ఆఫీసర్ గా ఇండియా పంపిస్తారు. సిడ్నీ రాలెట్ 18 మార్చ్ 1919లో ఒక యాక్ట్ తీసుకొని వస్తారు. ఆ యాక్ట్ ఏంటంటే రాలెట్ యాక్ట్. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా ఎవరైనా అటాక్ ప్లాన్ చేస్తే వాళ్ళని కోర్టుకి తీసుకెళ్లకుండా డైరెక్ట్ గా 2 ఇయర్స్ జైల్లో వేస్తారు. ఇది తెలిసిన గాంధీజీ గారికి చాలా కోపం వస్తుంది. దీనికోసం ఆయన మళ్ళీ 6 ఏప్రిల్ 1919లో సత్యాగ్రహ చేస్తారు. దీని పేరే రాలెట్ సత్యాగ్రహ. బ్రిటిషర్స్ 8 ఏప్రిల్ 1919 గాంధీజీని ఇంకా కొంతమంది లీడర్స్ ని అరెస్ట్ చేస్తారు. దీనికోసం
కోసం ఇండియన్స్ 13th ఏప్రిల్ జలియన్ వాలా బాగ్ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ జనరల్ డయర్ బ్రిటిషర్స్ ఆర్మీని తీసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఆ ప్రొటెస్ట్ చేసిన ఏరియాలోకి వెళ్ళాలంటే ఒకే ఎంట్రీ ఇంకా అదే ఎగ్జిట్. అలా ఉండడం గమనించిన డయర్ ఆ ఎంట్రన్స్ దగ్గర బ్రిటిష్ ఆర్మీని పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అందరినీ ఫైర్ చేయమని చెప్తారు. ఈ ఫైరింగ్ లో దాదాపు 500 మెంబర్స్ చనిపోతారు. అప్పట్లో దేశమంతా ఈ విషయం చాలా వైరల్ అవుతుంది. గాంధీజీ దీన్ని చాలా బాధపడతారు. 18th ఏప్రిల్ 1919లో ఈ సత్యాగ్రహాన్ని ఆపేస్తారు. ఇక్కడ నుంచే బ్రిటిషర్స్ బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత గాంధీజీ వెళ్ళి ముస్లిం లీడర్స్ ని ఇంకా కాంగ్రెస్ లో ఉన్న మోడరేట్ ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ని అందరినీ కలిపి కోఆపరేషన్ మూవ్మెంట్ చేయమంటారు. ఈ మూవ్మెంట్ లో కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ అందరూ జాయిన్ అవుతారు. ఈ మూవ్మెంట్ యొక్క 2 డిమాండ్స్ ఏంటంటే సెల్ఫ్ రూల్, ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే జలియన్ బాగ్ లో ఇండియన్స్ ని షూట్ చేసిన బ్రిటిషర్స్ కి పనిష్మెంట్ ఇవ్వడం. అప్పటికి ఇంకా ఇండిపెండెన్స్ గురించి ఎక్కడా డిస్కషన్ రాదు. అప్పటి వరకు ఓన్లీ సెల్ఫ్ గవర్నమెంట్ మీదే వాళ్ళు ఫైట్ చేస్తారు. ఆ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే బ్రిటిషర్స్ ఉంటారు, కాకపోతే మన రూల్స్ మనం పెట్టుకొని బ్రిటన్ లో ఒక స్టేట్ గా ఇండియా ఉంటుంది. దీంతో పాటు జూన్ 1920లో బ్రిటిషర్స్ కి సంబంధించిన స్కూల్స్, కాలేజెస్ ఇంకా వాళ్ళ ఫారెన్ గూడ్స్ అన్ని బాయ్కాట్ చేద్దామని చెప్పి ఇండియన్స్ అందరూ డిసైడ్ అవుతారు. ఈ టైంలో చాలా మంది లాయర్స్ కూడా వాళ్ళ జాబ్స్ ని రిజైన్ చేసి ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటారు. యాక్చువల్ గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ లో చాలా మంది లాయర్స్ ఎక్కువ మంది ఉంటారు. అందులో జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇంకా గాంధీజీ గారు. ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎఫెక్ట్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. బ్రిటిషర్స్ డిసెంబర్ 1921లో ప్రెస్ ఇంకా పబ్లిక్ మీటింగ్స్ ని కూడా బ్యాన్ చేస్తారు. దీని తర్వాత 4th ఫిబ్రవరి 1922 యూపీలో గోరఖ్పూర్లో ఈ మూవ్మెంట్ కోసం ఇండియన్స్ అందరూ ప్రొటెస్ట్ చేసి బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా స్లోగన్ చెప్తుంటారు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. అప్పటికే ఆవేశంలో ఉన్న ఇండియన్స్ అందరూ పోలీస్ మీద తిరిగి అటాక్ చేసి ఆ పోలీస్ స్టేషన్ ని నిప్పంటిస్తారు. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది పోలీసులు చనిపోతారు. గాంధీజీ ఇది విని చాలా కోపడతారు. ఫస్ట్ నుంచి నాన్ వైలెన్స్ చేయకుండా ప్రొటెస్ట్ చేయాలని చెప్పినా ఎవరు వినట్లేదని 12th ఫిబ్రవరి 1922 ఈ మూవ్మెంట్ ని ఆపేస్తారు. దీని మొత్తానికి కారణం గాంధీజీ అని చెప్పి బ్రిటిషర్స్ గాంధీజీ గారికి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇండియన్స్ కి ఈ స్వరాజ్ ప్రొటెస్ట్, ఈ మూవ్మెంట్స్ వల్ల ఏమి కాదని, మనం బ్రిటిషర్స్ మీద ఫైట్ చేస్తేనే మనకు ఫ్రీడమ్ వస్తుందని కొంతమంది యంగ్స్టర్స్ అందరూ కలిపి ఒక కొత్త పార్టీని స్టార్ట్ చేస్తారు. దాని పేరే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, HSRA. ఈ పార్టీకి మెయిన్ లీడర్స్ రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ బక్షి, జోగేష్ చంద్ర చటర్జీ. ఈ పార్టీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ అందరినీ కలిపి బ్రిటిషర్స్ మీద అటాక్ చేయడం. అటాక్ చేయాలంటే వెపన్స్ ఉండాలని, వెపన్స్ కొనడానికి మనీ కోసం 9th ఆగస్టు 1925 షహజహాన్పూర్ నుంచి లక్నోకి వెళ్తున్న ట్రైన్లో బ్రిటిషర్స్కి సంబంధించిన ఫండ్స్ వెళ్తున్నాయని చెప్పి దాన్ని దొంగతనం చేయడానికి 25 మంది టీం కలిపి ప్లాన్ చేస్తారు. ఆ టీంలో చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఉంటారు. ఇది చేసే టైంలో ఒక నార్మల్ పర్సన్ని వాళ్ళు షూట్ చేస్తారు. ఈ ఇన్సిడెంట్నే కకోరి ఖాన్ అని కూడా అంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత బ్రిటిషర్స్కి చాలా కోపం వస్తుంది. దీని గురించి ఎంక్వైరీ చేయమని CID ఆఫీసర్ హార్టోని నియమిస్తారు. ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం 40 మంది యువకులను అరెస్ట్ చేస్తారు. అందులో చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉండరు. అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళకి శిక్షలు విధిస్తారు. ఆ తర్వాత HSRAని చంద్రశేఖర్ ఆజాద్ లీడ్ చేస్తారు. ఆ టైంలో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని బ్రిటిషర్స్ ఒక కొత్త ఆఫీసర్ని నియమిస్తారు. అతని పేరే జాన్ సైమన్. ఇతన్ని పిలిచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో కొన్ని చేంజెస్ చేయాలని చెప్తారు. అప్పుడు సైమన్ని హెడ్గా పెట్టి ఒక కొత్త కమిటీని స్టార్ట్ చేస్తారు. ఈ కమిషన్లో ఇండియన్స్ ఎవరు ఉండరు. ఇండియాకి సంబంధించిన రూల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఇండియన్స్ ఎవరు లేకపోవడం ఏంటని చెప్పి ఇండియన్స్ ఎవరికి ఇది నచ్చదు. దీన్ని ఎలా ఆపాలని చెప్పి 3rd ఫిబ్రవరి 1928లో చాలా ప్రొటెస్టులు చేస్తారు. రెవల్యూషన్ ఇంకా ఎక్కువ అవటం వల్ల దీన్ని ఎలా ఆపాలి అని ఓక్ బ్రిటిష్ ఆఫీసర్ లార్డ్ బిర్కెన్ హెడ్ ఇండియన్స్ కి ఒక ఆఫర్ ఇస్తారు. అది ఏంటంటే మీకు నచ్చినట్టు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ చేసుకుని రండి, హిందూ, ముస్లిం, సిక్ అందరికీ నచ్చేలా చేసుకుని వస్తే అప్పుడు మేము దాన్ని ఓకే చేస్తామని చెప్తారు. ఇది విని ఇండియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాంగ్రెస్ ఫిబ్రవరి 1928లో అన్ని పార్టీస్తో కలిపి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తుంది. ఆ మీటింగ్లో కొత్త కాన్స్టిట్యూషన్ రెడీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీకి హెడ్గా జవహర్లాల్ నెహ్రూ ఫాదర్ మోతీలాల్ నెహ్రూ గారు ఉంటారు. 6 months తర్వాత రిపోర్ట్ అయితే రెడీ అవుతుంది. కాకపోతే ఈ రిపోర్ట్ హిందూస్కి, ముస్లిమ్స్కి, ఇండియాలో ఎవరికి నచ్చదు. మెయిన్గా కాంగ్రెస్లో ఉన్న యంగ్ లీడర్స్కే నచ్చదు. ఇందులో నచ్చనిది ఏంటంటే డొమినియన్ స్టేటస్. అంటే ఏంటంటే ఇండియా అన్నది బ్రిటన్లో ఒక పార్ట్గా ఉంటుంది. కాకపోతే రూల్స్ అన్ని మన ఇండియన్స్కి నచ్చినట్టే ఉంటాయి. కాకపోతే ఇది బ్రిటన్లో ఒక స్టేట్గా ఉంటుంది. ఈ రూల్ ఎవరికి నచ్చదు. మెయిన్గా జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా నచ్చదు. యంగ్ జనరేషన్ అందరూ ఏం అడుగుతారంటే మనకి కంప్లీట్గా ఇండిపెండెన్స్ కావాలని, బ్రిటన్తో ఎలాంటి సంబంధం లేకుండా మనకు నచ్చినట్టు మన రూల్స్ని మనమే పెట్టుకునేలా చేయమని
రిక్వెస్ట్ చేస్తారు. ఇదే టైంలో సైమన్ కమిషన్ మీద లాలా లజపత్ రాయ్ లాహోర్లో ఇండియన్స్తో కలిపి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎస్పీ జేమ్స్ స్కాట్ దీని మీద ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడ లాఠీ చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ లాఠీ చార్జ్ లో లాలా లజపత్ రాయ్ చాలా తీవ్రంగా గాయపడి మరణిస్తారు. ఎప్పుడైతే ఇతను చనిపోతారో ఇతను కాంగ్రెస్ లో ఎక్స్ట్రీమిస్ట్ లీడర్. ఇతను ఇండియాలో చాలా మందికి ఇన్స్పిరేషన్. మెయిన్ గా భగత్ సింగ్ గారికి ఇతను అంటే చాలా ఇష్టం. ఇతను చనిపోవడానికి కారణమైన జేమ్స్ స్కాట్ మరణిస్తేనే అతని ఆత్మకి శాంతి కలుగుతుందని చెప్పి భగత్ సింగ్ కొంతమందిని టీంని రెడీ చేసి 17th డిసెంబర్ 1928 అటాక్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తారు. ఈ టీం అంతా కలిసి 17th డిసెంబర్ 1928 లాహోర్ పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి జేమ్స్ స్కాట్ అనుకుని ఏఎస్పీ జేపీ సౌండర్స్ ని చంపేస్తారు. ఈ విషయం తెలిసిన వెంటనే బ్రిటిషర్స్ చాలా కోప్పడి వీళ్ళందరినీ ఎక్కడున్నా పట్టుకోమని ఆర్డర్ పాస్ చేస్తారు. అప్పుడు భగత్ సింగ్ టీం కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతారు. కాకపోతే ఇలా ఉండడం వల్ల ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని భావించి సరెండర్ అయిపోదామని 8th ఏప్రిల్ 1929 లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబ్స్ వేస్తారు. అప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. దీని గురించి చాలా రోజులు ఎంక్వైరీ జరుగుతుంది. లాస్ట్ కి మార్చ్ 24, 1931 లో వీళ్ళందరికీ ఉరిశిక్ష విధిస్తారు. 19th డిసెంబర్ 1929 లో కాంగ్రెస్ మాకు పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ గా స్వతంత్రం కావాలి అని అనౌన్స్ చేస్తుంది. అదే టైంలో 26 జనవరి 1930కి ఇండియాకి ఇండిపెండెన్స్ డే అని కూడా అనౌన్స్ చేస్తారు. అప్పుడు గాంధీజీ ఈ ఫైనల్ మూమెంట్ కోసం మొత్తం ఇండియా అంతా యూనిట్ అయ్యేలా ఏదోటి చేయాలని ఆలోచించి సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ సాల్ట్ సత్యాగ్రహం స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పటి వరకు బ్రిటిషర్స్ సాల్ట్ పైన చాలా ట్యాక్స్లు వేసి సాల్ట్ ఓన్లీ బ్రిటిషర్సే ప్రొడక్షన్ చేసేలాగా రూల్ పెట్టారు. అది కాదని ఎవరైనా ఇండియన్స్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టేవారు. 12th మార్చ్ 1930 గాంధీజీ అతని టీంతో కలిసి సంబర్మతి నుంచి దండీకి పాదయాత్ర చేస్తారు. టోటల్ 390 కిలోమీటర్స్ 24 days టైం పడుతుంది. ఈ పాదయాత్ర ముగిసేసరికి గాంధీజీ పాటు చాలా మందితో దండి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న వెంటనే తన హ్యాండ్ తో సాల్ట్ పట్టుకొని అప్పటి వరకు బ్రిటిషర్స్ పెట్టిన రూల్ ని బ్రేక్ చేస్తారు. ఇక్కడి నుంచే సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ అవుతుంది. గాంధీజీ అందరినీ ఈ సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేయమని చెప్తారు. కాకపోతే ఎలాంటి వైలెన్స్ లేకుండా. ఈ సత్యాగ్రహ గురించి మొత్తం వరల్డ్ అంతా తెలుస్తుంది. వరల్డ్ మీడియాలో కూడా దీని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. దీని వల్ల బ్రిటిషర్స్ మీద చాలా ప్రెజర్ ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో దాదాపు 60,000 మంది ఇండియన్స్ ని కూడా జైల్లో వేస్తారు. 17th ఏప్రిల్ 1930 జవహర్లాల్ నెహ్రూని కూడా అరెస్ట్ చేస్తారు. దానికి 1 month తర్వాత గాంధీజీ గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఈ మెయిన్ లీడర్స్ లేకపోతే దీన్ని కంట్రోల్ చేయొచ్చని బ్రిటిషర్స్ అనుకుంటారు. కాకపోతే ఈ సత్యాగ్రహాన్ని సరోజినీ నాయుడు, కస్తూర్బా గాంధీ నడిపిస్తారు. అప్పుడు బ్రిటిషర్స్ దీన్ని ఎలా అన్నా ఆపాలని వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ని ఆదేశిస్తారు. అప్పుడు లార్డ్ ఇర్విన్ గాంధీజీని మీట్ అయ్యి ఎప్పటి నుంచి ఇండియన్స్ కూడా సాల్ట్ ప్రొడక్షన్ చేసుకునే అవకాశం ఇస్తాం, ఇంకా జైల్లో వేసిన వాళ్ళందరినీ వదిలేస్తామని చెప్పి జరిగే సత్యాగ్రహాన్ని ఎలాగన్నా ఆపాలని రిక్వెస్ట్ చేస్తారు. ఇది విన్న గాంధీజీ దీనికి ఓకే చెప్పి ఈ సాల్ట్ సత్యాగ్రహాన్ని ముగిస్తారు. ఇది ఇలా జరిగే టైంకి భగత్ సింగ్ ని ఉరివేసే డేట్ వస్తుంది. చాలా మంది దీన్ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ 23 మార్చి 1991 భగత్ సింగ్ గారిని ఉరివేస్తారు. ఆ తర్వాత డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్ అవుతారు. సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ లోనే ఉన్న గాంధీజీ గారి నాన్ వైలెన్స్ థియరీకి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండేవారు. ఇది లాస్ట్ కి ఎంతవరకు వెళ్తుందంటే గాంధీజీ గారు డైరెక్ట్ గా సుభాష్ చంద్రబోస్ గారితో పని చేయనని చెప్తారు. దీని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ కి రిజైన్ చేసి ఒక కొత్త పార్టీని పెడతారు. దాని పేరే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సెప్టెంబర్ 1939 సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు బ్రిటన్ కింగ్ లార్డ్ లిన్లిత్గో ఇండియన్స్ ని ఎవరిని అడగకుండా ఈ వరల్డ్ వార్ లో ఇండియా మాకు సపోర్ట్ చేస్తుంది, జర్మనీకి ఆపోజిట్ గా అని అనౌన్స్ చేస్తారు. ఇది విన్న కాంగ్రెస్ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తారు. అప్పుడు లార్డ్ లిన్లిత్గో 8th ఆగస్ట్ 1940 ఇండియన్స్ కి ఒక ఆఫర్ ఇస్తారు. అది ఏంటంటే మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం, వరల్డ్ వార్ లో మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతారు. కాకపోతే దీని మీద కాంగ్రెస్ లీడర్స్ ఎవరికి నమ్మకం ఉండదు. వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తారు. కాకపోతే మాకు డొమినియన్ స్టేటస్ కాదు, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని డిమాండ్ చేస్తారు. ఇక్కడి నుంచే బ్రిటిషర్స్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో సుభాష్ చంద్రబోస్ ఇండియాలో ఉన్న మొత్తం యంగ్స్టర్స్ అందరినీ మోటివేట్ చేసి చాలా ప్రొటెస్టులు చేస్తారు. దీనికోసం సుభాష్ చంద్రబోస్ గారిని 1940లో అరెస్ట్ కూడా చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు నిరాహార దీక్ష చేస్తారు. దీని వల్ల అతని హెల్త్ పాడవుతుందని బ్రిటిషర్స్ ఇతన్ని హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశిస్తారు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు తన లుక్ మార్చుకొని అక్కడి నుంచి తప్పించుకొని శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనే కాన్సెప్ట్ తో బ్రిటన్ కి శత్రువైన ఆఫ్ఘనిస్తాన్, రష్యా ఇంకా 1941లో జర్మనీకి వెళ్తారు. అక్కడ సుభాష్ చంద్రబోస్ గారిని నేతాజీ అని పిలిచేవారు. నేతాజీ చాలా ట్రై చేసి హిట్లర్ ని కూడా కలుస్తారు. కలిసి తనకి వెపన్స్ ఇంకా ఎవరైతే ఇండియన్ ఆర్మీ వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని జర్మనీ కొంతమందిని బందీలుగా ఉంచుతుంది. వాళ్ళందరినీ అప్పగిస్తే వాళ్ళ సాయంతో నేను బ్రిటన్ మీద అటాక్ చేస్తానని రిక్వెస్ట్ చేస్తారు. దానికి హిట్లర్ గారు కూడా ఒప్పుకొని దీని తర్వాత నేతాజీ గారు జపాన్ వెళ్తారు. సుభాష్ చంద్రబోస్ గారు ఇండియా బయట ఇవన్నీ చేస్తుంటే గాంధీజీ గారు ఇండియాలో ఒక కొత్త మూవ్మెంట్ ని స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉంటారు. అది ఏంటంటే
క్విట్ ఇండియా మూవ్మెంట్. దీన్ని ఆగస్ట్ 8, 1942లో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ బ్రిటిషర్స్కి ముందే వెళ్ళడం వల్ల వాళ్ళు గాంధీజీ గారిని ఇంకా మెయిన్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు. ఈ టైంలో లీడర్స్ ఎవరూ లేకపోవడం వల్ల ప్రజలందరూ ఆవేశంతో పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి ప్రొటెస్ట్ అనేది చాలా అగ్రెసివ్గా చేస్తుంటారు. ఇదే టైంలో బ్రిటిషర్స్ షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఈ ఆర్డర్స్లో ఆల్మోస్ట్ 1000 మంది చనిపోయారు. 1 lakh పీపుల్ని అరెస్ట్ చేస్తారు. ఇది ఇలా జరుగుతుండగానే నేతాజీ గారు వరల్డ్ వార్ 1లో బ్రిటన్ తరపున పాల్గొన్న ఇండియన్ సోల్జర్స్ అందరినీ కొంతమందిని జర్మనీ వాళ్ళ కంట్రీలో బందీగా ఉంచుతుంది. అలాగే జపాన్ కూడా కొంతమంది ఇండియన్ సోల్జర్స్ని వాళ్ళ కంట్రీలో బందీలుగా ఉంచుతుంది. అప్పుడు నేతాజీ గారు జపాన్ వెళ్ళి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఆ బందీలుగా ఉన్న ఇండియన్ సోల్జర్స్ని వాళ్ళకి అప్పచెప్తే నేను బ్రిటన్ మీద అటాక్ చేస్తామని చెప్తారు. అప్పుడు జపాన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కొన్ని కండిషన్స్తో సుభాష్ చంద్రబోస్ గారికి అప్పగిస్తారు. అప్పుడు ఆజాద్ హింద్ అనే ఒక కొత్త ఆర్మీని సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ చేస్తారు. అదే టైంలో నేతాజీ గారు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని చెప్తారు. అప్పుడు నెక్స్ట్ వరల్డ్ వార్లో ఆజాద్ హింద్ జపాన్కి సపోర్ట్ చేస్తుందని అఫీషియల్గా నేతాజీ గారు అనౌన్స్ చేస్తారు. మార్చ్ 1944 జపాన్తో కలిసి నేతాజీ బ్రిటిషర్స్ మీద అటాక్ చేసి కొన్ని ఏరియాస్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. కానీ అదే టైంలో జపాన్ మీద హిరోషిమా న్యూక్లియర్ అటాక్ జరగడం వల్ల వరల్డ్ వార్లో జపాన్ సరెండర్ అయిపోవడం వల్ల ఆజాద్ హింద్ సింగిల్ అయిపోతుంది. కొన్ని డేస్ తర్వాత బ్రిటిషర్స్కి ఆజాద్ హింద్ సరెండర్ అయిపోద్ది. ఒకవైపు వీళ్ళతో అటాక్, ఇంకోవైపు క్విట్ ఇండియా మూవ్మెంట్, వీటన్నిటి వల్ల బ్రిటిషర్స్ మీద చాలా ప్రెజర్ ఉంటుంది. యాక్చువల్గా బ్రిటిషర్స్ ఇండియాని దోచుకోవడానికి వచ్చారు. వచ్చి 200 years ఆల్మోస్ట్ ఉన్నదంతా దోచుకున్నారు. ఇంకా దోచుకోవడానికి పెద్దగా కూడా ఏమీ మిగలలేదు. ఇవన్నీ తెలుసుకున్న బ్రిటన్లో ఆపోజిట్ లీడర్, లేబర్ పార్టీ లీడర్ ఇవన్నీ గమనించి వాళ్ళ మేనిఫెస్టోలో ఒకవేళ వాళ్ళ పార్టీ కానీ విన్ అయితే ఇండియాకి ఫ్రీడమ్ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. అదే టైంకి బ్రిటన్లో ఎలక్షన్ టైం కూడా దగ్గరకు వస్తుంది. దీని తర్వాత యూకేలో ఎలక్షన్స్ జరుగుతాయి. అప్పుడు లేబర్ పార్టీ విన్ అవుతుంది. దానికి హెడ్ అయిన క్లెమెంట్ అట్లీ యూకేకి ప్రెసిడెంట్ అవుతారు. అయిన వెంటనే సెప్టెంబర్ 1945లో డిసెంబర్ 1945 నుంచి జనవరి 1946 వరకు ఇండియాలో ఎలక్షన్స్ పెడతామని, ఎవరైతే లోకల్ లీడర్ విన్ అవుతారో వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ పెట్టుకునే రైట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారు. దీనికి 2 years తర్వాత ఫిబ్రవరి 1947లో యూకే ప్రెసిడెంట్ క్లెమెంట్ అట్లీ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు. అది ఏంటంటే జూన్ 1948లో ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఇస్తామని చెప్తారు. అతను చెప్పినట్టే జరుగుతుంది. కాకపోతే ఆ డేట్ అన్నది కొంచెం చేంజ్ అయ్యి ఆగస్ట్ 15, 1947 మనకి ఇండిపెండెన్స్ డే వస్తుంది.